హాయ్ అండి. ఈరోజు నేను ఈ డిజైన్లో ఉన్న ఈ చిన్న బూటీని చూపిస్తాను. బూటీ అనేది బోర్డర్లో వేసుకున్న చాలా అందంగా వచ్చిందండి జాకెట్. చూడండి, గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ ఉంటాయి కదా, అవి అలాగే గోల్డ్ కలర్ చెమ్కీలు తీసుకున్నా అండి. ఎందుకంటే నా బ్లౌజ్కి మ్యాచ్ అవుతాయి కాబట్టి, దేని మీదకైనా మ్యాచ్ అవుతాయండి ఈ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది. బీడ్స్ తీసుకొని ఒక చెమ్కీ తీసుకోవాలండి. రెండు బీడ్స్ చొప్పున మనం కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. మనకి బూటీలో 8 లైన్స్ వస్తాయండి. ముందలే లైన్స్ గీసుకుంటే మంచిగా మనకి కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, కింద 2 కుట్లు పైన 2 కుట్లు వేసుకొని తర్వాత చెమ్కి తీసుకోవాలి. తర్వాత ఆ దారంలో పెట్టి 2 బీడ్స్ వదులుకోవాలండి. 2 కంటే ఎక్కువ వదిలితే అది పెద్దగా అయిపోతుంది బూటీ అనేది. చూడండి, ఇటువైపు సైడ్న 4 రావాలి, మళ్ళీ ఆపోజిట్లో 4 రావాలి. అట్లయితే మనకి నీట్గా కనిపిస్తుంది ఈజీగా. అలా అని మీరు ప్లేస్ లేదని 7, 6 అలా వేయకూడదండి. అలా వేస్తే అందంగా ఉండదు. 4 వేస్తేనే మనకి మంచిగా నీట్గా కనిపిస్తుంది. దీన్ని నార్మల్ నీడిల్తో కూడా కుట్టుకోవచ్చండి, అంత ఈజీ బూటీ అనమాట. బ్లౌజ్లో బార్డర్లో వేసి జరీతో అవుట్లైన్ ఇచ్చినా కానీ సరిపోతుందండి, అంత బాగుంటుంది. చూడండి, మీరు ఒక దారంతో నడిచే సూత్తో అయినా మీరు కుట్టచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఈ డిజైన్ అనేది. ఈ బుట్టి అనేది మీరు శారీస్ మీద కూడా వేసుకోవచ్చండి, చుడిదార్స్ మీద కానీ బ్లౌజెస్ మీద కానీ అక్కడక్కడ వేసుకున్నా కానీ మంచి లుక్ వస్తుంది. కరెక్ట్గా మనం గీసుకోవాలండి. ముందలే మనం లైన్స్ పెట్టుకొని గీసుకుంటే వాటి మీద కరెక్ట్గా ఈజీగా వేయచ్చు. మనం దగ్గరగా వేసుకుంటే మనకి బుట్టి అనేది నిండుగా కనిపిస్తుంది. చూసారు కదా, మరి మధ్యలో జర్కన్ అంటించుకోవడానికి కొంచెం అన్న ప్లేస్ ఉంచాలండి. జర్కనే అంటించుకోవచ్చు, లేకపోతే మీరు రింగ్ నాట్ వేసుకోవచ్చు. మీ శారీ కలర్ని బట్టి రింగ్ నాట్ వేసుకోవచ్చు. లేకపోతే మధ్యలో ఒక పూసైనా కుట్టొచ్చండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది ఈ బుట్టి అనేది. చూసారు కదా, లాస్ట్ది కూడా వేస్తున్నాను. మనం 2 బీడ్స్ మాత్రమే తీసుకోవాలండి. చూసారు కదా, నేను ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది యూస్ చేశానండి. మనం బీడ్స్ ఏ కలర్ తీసుకుంటే థ్రెడ్ కూడా అదే కలర్ తీసుకోవాలండి బీడ్స్ యూస్ చేసేటప్పుడు. చూడండి, ఈ డిజైన్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.